నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైంది. ప్రజా పరిష్కార వేదికలో ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను శ్రద్ధగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్యాపిలి మండలం ముగర్లతిన్నె గ్రామానికి చెందిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో ఒక నాయకుడు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాడని, ఈ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయానికి ఎన్నోసార్లు తెలియజేసినా ఎలాంటి స్పందన లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల విన్నపాన్ని ఆలకించిన కలెక్టర్ రాజకుమారి ఎందుకు ఇంత దూరం నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది, అక్కడే అధికారులు ఉన్నారు కదా, వారికి చెప్పి ఉంటే వారు నాకు తెలియజేయాలి అంటూ ప్రశ్నించారు. దీనికి గ్రామస్తులు మా సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు, మీరే న్యాయం చేయాలి అని వేడుకున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడి ఆమె ప్రజలు ఎంత దూరం నుంచి నా వద్దకు రావాలా, మీరు మీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారా లేదా అంటూ గట్టిగా హెచ్చరించారు. గ్రామంలో అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తూ వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని, పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ తక్షణ స్పందన, కఠిన వైఖరిని చూసిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ సమస్యల పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కలెక్టర్ తీసుకుంటున్న చురుకైన చర్యలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతమంది అంత దూరం దారులు తినే 2.5-3 గంటలు జర్నీ చేసి కలెక్టర్ దగ్గరకు వచ్చారు. వై యూ హ్యావ్ నాట్ హ్యాండిల్ ద ఇష్యూ? వాళ్ళు అడుగుతున్నది ఏంటి, జీరాంజీలో పనులు కల్పించాలి. అక్కడ ఎవరో ఒక కంప్లైంట్ ఉన్నాడు ఊర్లో, పర్సన్ రామ్ పుల్లయ్య. ఆయన అందరికీ ఫోన్ చేస్తాడు, స్టేట్ నుంచి కలెక్టర్ వరకు ఫోన్ చేస్తాడు. అతని ఇష్యూ ఏంటో అతను పిలిపించండి, అతని కంప్లైంట్ ఏంటో వినండి. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడని ఊర్లో మనం జీరాంజీ పనులు ఆపేయడానికి వీల్లేదు కదా. చెప్పండి. గార్ల తిన్నే ఇప్పటి వరకు ఏం చేశారు? ఎందుకు ఇంతమంది వచ్చారు ఆ ఊరి నుంచి? ఇష్యూ మీ నోటీస్కి వచ్చినప్పుడు వాళ్ళు 3 గంటలు జర్నీ చేసి ఎందుకు కలెక్టర్ దగ్గరికి రావాల్సి వచ్చింది? అంత పూర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇష్యూస్ మండల్లో. నేను అడిగితే పెట్టడం ఏంటమ్మా? అది వాళ్ళ హక్కు, అది చట్టం ఇచ్చింది వాళ్ళకి. అన్స్కిల్డ్ లేబర్ కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయమని చెప్పి చట్టం ఇచ్చింది. కలెక్టర్ ఇస్తే వర్తిస్తామంటారు ఏంటి? యు ఆర్ ద ప్రోగ్రామ్ ఆఫీసర్. వెన్స్డే నుంచి వర్క్ ఫోటోస్ రెగ్యులర్ గా మీరు నా వాట్సాప్ కు పంపిస్తారు. ఇప్పుడు ఈ ఎవరు ఈ ఆసమాటు లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నారు ఊర్లో, అతను ఒక ల్యాండ్ ఆక్యుపై చేసేసుకున్నాడు, ఎంక్రోచ్మెంట్ రాష్ట్రానికి. అది తహసీల్దార్ మీరు చూడారు, అర్థమైందా? 2 కలిపి ఒకే పిటిషన్ లో ఉంది. నా పేరు సీమ సుధాకర్ రెడ్డి. నేను సింగిల్ విండో చైర్మన్, ప్యాపిలి మండలం, డోన్ నియోజకవర్గం, గార్లదిన్నె గ్రామం. కొంతకాలంగా మా గ్రామంలో ఒక 4 లిటిగెంట్ పర్సన్ జతయి గ్రామంలో జరిగే ఎన్ఆర్జీఎస్ పనులకు అడ్డం తగులుకుంటూ బీద వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ప్రతి ఆఫీసర్పై కంప్లైంట్ ఇస్తూ మా గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పని జరగడం లేదు. మా గ్రామంలో 1500 ఓట్లు ఉన్నాయి, 500 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కువ మా గ్రామంలో ఎక్కువ బీద పిక్క ఉన్నారు కాబట్టి మా గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులు జరగక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము సోమవారం కలెక్టర్ మేడం గారిని కలిసడానికి వచ్చినాము. ఈరోజు మమ్మల్ని స్పందించి మా గ్రామం నుంచి వచ్చిన ప్రజల్ని పలకరిస్తూ ఏం జరిగిందని తెలుసుకొని మాకు పని అవతల మన ఎండిఓ వాళ్ళ ప్యాపిల్ ఎండిఓతో ఎంఆర్ఓతో మాట్లాడి చేసింది. కావున ఈరోజు మేము కలెక్టర్తో కలిసి
పని మొదలు పెట్టాలని మా గ్రామంలో లిటికెంట్ 4 ఉండి ప్రతి ఆఫీసర్ని భయభ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళు రావడము చేసేదే వాళ్ళ తప్పుడు పని. వాళ్ళు కట్టుకునే ఇండ్లే అది రస్తా, గ్రామంలో అందరికీ తెలుసు. ఊరికి అందరిపై బురద జల్లి వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని. వాళ్ళు వచ్చేసి 538 లేఅవుట్లో 16 ఫ్లాట్లు మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. దీన్ని కలెక్టర్ మేడంకు తెలియపరిచినాము. సదర్ ఆఫీసర్ మా ప్యాపిలి మండల ఎంఆర్ఓకు చెప్పినారు. కావున ఈరోజు మా మీద దయ ఉంచి కలెక్టర్ మేడం మాకు మంచి సమాధానం చెప్పింది కాబట్టి ఇంతటితో మేము ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.